మాఘపురాణం 4వ అధ్యాయం. ఈ అధ్యాయములో సుమిత్రుని గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి పరమేశ్వరునితో, స్వామి, సుదేవుని గురువర్యుల శిష్యుడు సుమిత్రుడు ఏమయ్యను అని అడుగగా, దేవి అతను తన గురువర్యుల దగ్గర చేరి జరిగినదంతయు వివరించగా, అతను తరుణోపాయము వేడుకొనగా గురువర్యులు ఇలా అతనికి ఆదేశించినారు. నీవు 12 సంవత్సరములు అన్ని నదులలోకెల్లా ఉత్తమమైన నది గంగా తీరములో తపస్సు ఆచరించము అని ఆదేశించగా, గురువు గారి యొక్క ఆజ్ఞ ప్రకారము అతను బయలుదేరెను. మార్గ మధ్యములో ఒక ఆశ్రమం దగ్గర ఆశ్రమ వాసులు, వారి కుటుంబ సభ్యులు, మిగతా పురజనములతో కలిసి చేయుచున్న పూజలో తాను కూడా పాల్గొని చివరి వరకు ఉండి, అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి, మీరు ఏమి పూజ చేయుచున్నారో దయచేసి చెప్పమని అడగగా, వారు సత్యవ్రతుడు అనే వారిని నియమించి వివరించమని చెప్పిరి. ఇది మాఘమాసం అయినందువలన ప్రాతకాలంనే స్నానం ఆచరించి శ్రీహరిని తులసి దళములతో మిగతా పుష్పములతో అర్చించి శ్రీహరి మహిమములను వివరించు పురాణములు వినుచు ఈ పూజ చేయుచున్నాము. ఈ విధముగా ఈ మాసము అంతా గడుపుట వలన పుణ్యప్రదము అని చెప్పిరి. ఏ ఏ పాప కార్యముల నుంచి విముక్తి పొందవచ్చును అని కూడా వివరించిరి. పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానం అవుతాడు. అబద్ధము సాక్ష్యం చెప్పువాడు దురాచారుడు, స్త్రీ సాంగత్యోలుడు, మాఘస్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితోనే సమానులు. తోటలను కూల్చువాడు, అశ్వములను అమ్మినవాడు అంటే దురాక్రమంగా అధర్మంగా అమ్మినవాడు అని. చెరువు కూల్చిన వారు, దేవాలయముల యొక్క ద్రవ్యమును అపహరించువాడు, తాను దానమిచ్చిన దానిని తిరిగి దొంగలించువాడు, మద్యపానులు, తము ఆడిన మాటలను తప్పువారు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మలను ద్వేషించువాడు, దేవునికి ఏమీ నివేదన చేయకనే తాను అన్నము భుజించువాడు, పితృశేషాన్న భోజనుడు, అసత్యవాదుడు, అపవిత్ర మాట్లాడువాడు, పురాణ ప్రవచన జరుగుతున్న పరిసరములో అడ్డుకునివాడు, వివాహాది శుభకార్యాలను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములతో సమానమే. మేము ఈ చేయుచున్న ఈ మాఘమాస వ్రతము పాటించినచో ఈ పాపాత్ములకు తమ బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యవంతులు అగుదురు. తులసి దళములతో మాధవునికి అర్పించిన పుణ్యము అపరితమైనగా మారును అని వివరించెను. అంతేగాక ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు సుమిత్రునికి వివరించి చెప్పాను. ఇంకను ఈ మాఘమాసము 3 దినములు మాత్రమే ఉన్నది అని వాళ్ళు తెలియజేసిరి. సుమిత్రుడు మిగిలి ఉన్న 3 రోజులలో కూడా మాఘ స్నానం చేసి గంగా నది తీరములో విష్ణు పూజను అనురించి తపస్సును ప్రారంభించెను. అతను తన ఇంద్రియములను నిగ్రహములు ఉంచుకొని శీతోష్ణములను లెక్క చేయక నిశ్చల మనస్సుతో శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖ చక్ర గదా పద్మ విభూషిత చతుర్బాహుని కౌస్తుభమాలాంకృతుడగు పీతాంబరధారి అయిన లక్ష్మీ సమేతుడిని తీక్షణంగా ధ్యానించుచు అతని పైనే మనసు లగ్నము గావించి తపము ఆచరించెను. నిశ్చలమైన అతని తపమునకు శ్రీహరి నిశ్చలమైన అతని తపస్సుకు పాప నివృత్తి చెయ్యడమే గాక మోక్షమును కూడా అనుగ్రహించెను. పార్వతి, నీవడిగిన సుదేశ శిష్యుడు సుమిత్రుని వృత్తాంతము పూర్తిగా వివరించితిమి. సుమిత్రుడు పాప వినాశమును పుణ్య ప్రాప్తిని వివరించి ఈ కథను పూజ అనంతరము చదివినను విన్నను వైకుంఠము చేరుదుము. పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠము నందు ఉందురు. ఛందో విహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదలు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని పరమేశ్వరుడు పార్వతికి వివరించెను.